Hi students, this is Fun. Welcome back to my channel. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్ అంటే ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. అలాగే ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ మార్క్స్కి ఏమైనా వెయిటేజ్ ఉందా, తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ రాయొచ్చా లేదా, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీతో నేనైతే డిస్కస్ చేయబోతున్నా. సో ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఎంసెట్లో సగం పేపర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 160 బిట్స్ ఉంటాయి, 80 బిట్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. అలాంటి మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు ఏమైనా క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఇయర్ సిలబస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ టోటల్గా ఒక్కసారి క్లాసెస్ మొత్తం వినాలి అనుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అయితే మార్చి 23 నుంచి ఫణిసార్ మ్యాథ్స్ క్లాసెస్ యాప్లో స్టార్ట్ కాబోతుంది. ఈవినింగ్ 6:30 to 7:30 క్లాసెస్ అయితే ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ తెలంగాణ వెళ్ళి రాయొచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. బట్ ఏపీలో ఉన్న వాళ్ళు కనుక తెలంగాణలో రాసినా, తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో రాసినా 15% మాత్రమే వాళ్ళకి నాన్ లోకల్ కేటగిరీ కింద సీట్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడదాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంసెట్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఎట్లా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంసెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా వెయిటేజ్ అనేది ఉంది. తెలంగాణ ఎంసెట్లో లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో గత 3-4 ఇయర్స్గా కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. తెలంగాణలో మాత్రం అది లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్లో ఇంటర్మీడియట్ మార్క్స్ కనుక మీకు మంచిగా వచ్చినట్లయితే దాని అడ్వాంటేజ్ అనేది ఎంసెట్లో కూడా ఉంటుంది. 25% వెయిటేజ్ తీసుకొని ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకొని మీకు ర్యాంకింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏపీ ఎంసెట్ రాసే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసి అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా చేయగలిగింది ఏం లేదు. బట్ ఇక్కడ ఒక మార్క్ అనేది అక్కడ దాదాపుగా 10-12 మార్కులకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎంసెట్లో కాస్త ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే బెటర్ ర్యాంక్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది ఏంటి అంటే, ఎంసెట్ ఎగ్జామ్ అయితే సో ఎంసెట్ ఎగ్జామ్ అయితే మీరు గమనించినట్లయితే మే 13th నుంచి మే 16th వరకు ప్రతిరోజు మార్నింగ్ 9 to 12 కానీ 2:30 to 5:30 కానీ మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక పూట మాత్రమే ఎగ్జామ్ వస్తుంది. మనకి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు ఒక సెషన్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే మే 13th నుంచి మే 16th వరకు జరగబోతుంది. ఇందులో 160 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి పరిస్థితి అంటే, కంప్లీట్గా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. అలాగే ఇది కేవలం మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ అయితే ఇదే. ఈ వెబ్సైట్ లింక్ చూడండి, ఇది వెబ్సైట్ లింక్ అంటే ఈ వెబ్సైట్లో మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోవాలి ఎగ్జామ్కి సంబంధించి. వితౌట్ లేట్ ఫీజ్ తోటి 15th ఏప్రిల్ వరకు, మార్చ్ 12th నుంచి ఏప్రిల్ 15th వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. వితౌట్ లేట్ ఫీ. అసలు ఫీజు ఎంత కట్టాలంటో డిస్కస్ చేస్తాను. లేట్ ఫీ 500తో అయితే 30th ఏప్రిల్ వరకు ఛాన్స్ ఉంది. లేట్ ఫీ 1000తో అయితే 5th మే వరకు ఉంది. అలాగే 5000 లేట్ ఫీ అయితే 10th మే వరకు ఉంది. లాస్ట్ డేకి ముందు రోజు కూడా అప్లై చేసుకో. చాలా మంది మెయిన్స్లో సెకండ్ సెషన్లో మంచి ర్యాంక్ రాక అప్పుడు రాసుకుందాం అనే ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి స్టూడెంట్స్ కూడా 10,000 ఎక్స్ట్రా ఫీజు తోటి 12th మే వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు అసలు ఫీజు ఎంత కట్టాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం మాట్లాడదాం. సో ఫీజు ఎంత కట్టాలి ఏంటంటే, ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ 600 పే చేయాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అంటే ఈడబ్ల్యూఎస్ కూడా అందులోనే కలిసే ఉంటుంది. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్ సంబంధించి బీసీ రిజర్వేషన్ స్టూడెంట్స్ అయితే 550 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా త్రూ ఆన్లైన్లో చేయాల్సి అయితే అవసరం ఉంటుంది. అలాగే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి మనకంటే, మీకు ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ వచ్చి ఉండాలి. 45% మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రిజర్వేషన్ స్టూడెంట్స్కి అయితే 40% ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 40% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇంటర్మీడియట్లో మినిమం 45 మార్క్స్ అన్న వచ్చి ఉండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి. తెలంగాణకు సంబంధించి స్టూడెంట్స్ కూడా తెలంగాణలో రాసుకోవచ్చు, హైదరాబాద్లో ఉంది, చాలా చోట్ల ఉంటాయి, సికింద్రాబాద్ చాలా చోట్ల ఉంటాయి మీకు సెంటర్స్ అనేవి. మీకు ఆ లిస్ట్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా
ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అనేది ఇదే మేజర్ పాయింట్. ఏమేం సర్టిఫికేట్స్ కావాలంటే కంప్లీట్గా మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సింది కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మీకు ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, అంటే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అదే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలాగో రాస్తున్నారు కాబట్టి హాల్ టికెట్ అయితే ఉంటుంది మీ అందరి దగ్గర. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావాలి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్స్ ఈ రెండు కావాలి. డేట్ ఆఫ్ బర్త్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్టే మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా రిజర్వేషన్ కనుక ఉన్నట్లయితే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ సంబంధించిన రిజర్వేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఆ సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పిహెచ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది చాలా మీకు ఏపీలో సచివాలయాల్లో ఇస్తూ ఉంటారు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. 1 lakh ఉందా, 1 lakh to 2 lakhs ఉందా, లేకపోతే 2 lakhs కన్నా ఎక్కువ ఉందా, అంతకన్నా ఎక్కువ ఉంటే నాకు అసలు అవసరం లేదనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలనుకున్న స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ రేషన్ కార్డ్ అందరూ సబ్మిట్ చేయాలంటే అది డిపెండ్స్ అనమాట. ఇది కూడా సబ్మిట్ చేయమంటే ఖచ్చితంగా ఇది కూడా సబ్మిట్ చేయాలి. లేదా దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్, స్టడీ ఆర్ రెసిడెంట్ ఆఫ్ రెలవెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్. అంటే లోకల్ స్టేటస్ అని ఎందుకు అంటారు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అవునా కాదా అని తెలుసుకోవటం అన్నమాట. దానికి సంబంధించి లాస్ట్ 12 years ఉన్నారు అంటే ఇంటర్మీడియట్ వరకు గత 12 సంవత్సరాలుగా మీకు స్టడీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు స్కూల్లో చదివేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టాలి. అందులో మ్యాక్సిమం 7 years ఎక్కడ కనుక ఉన్నట్లయితే దాన్ని మీరు లోకల్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, అది లోకల్ సర్టిఫికేట్ అంటే. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇందాక మీకు చెప్పినట్టుగానే 25% అనేది ర్యాంకింగ్లో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. ఇది ఇంతకు మించిన విశేషాలు అయితే ఏమీ లేవు. ఇందులో 25% వెయిటేజ్ అని చూసారు కదా, 25% అనేది ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఇది. ఈ వెబ్సైట్ ద్వారా ఎంసెట్కి సంబంధించి ఎవరైనా తెలంగాణ చదువుతున్న స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఎంసెట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇది వెబ్సైట్ అనేది https://sets.apch.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎంసెట్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసుకోండి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 600 పే చేయాలి. బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 500 రూపీస్, 550 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ పే చేయాలి. ఎప్పటి వరకు ఉంది డేట్స్ అంటే మీకు కింద చెప్పాను నేను. ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి మీకు ఏప్రిల్ 15th వరకు వితౌట్ లేట్ ఫీజ్ తోటి కట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంసెట్ అయితే ఖచ్చితంగా రాయండి అనే చెప్తాను నేను. ఎందుకు అంటే జేఈఈ మెయిన్లో మీరు బాగా వచ్చి ఉండొచ్చు, కానీ ఇది రాసుకోవడం వల్ల ప్రాక్టీస్ అవ్వచ్చు, దేనికైనా ఉపయోగపడుతుంది. జీవితంలో ఒకసారి మనకి ఇంటర్మీడియట్ చదువుతాం, ఒకసారి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ మనకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి చెప్పుకోవడానికి ఉంటుంది. లేదా అన్ఫార్చునేట్గా ఏదన్నా మనకి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా దీనిలోకి ఎంసెట్లోకి జాయిన్ అవడానికి కూడా చాలా మంచి కాలేజీలోనే. నేనైతే సలహా అందరికీ ఎంసెట్ ఎగ్జామ్ రాసుకోమనే చెప్తాను. సో ఇంకా డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనం లైవ్లో వచ్చినప్పుడు దానికి సంబంధించిన డౌట్స్ అయితే మాట్లాడదాం. ఇది ఏపీ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ మీకు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. ఏపీ ఎంసెట్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రం తెలంగాణ ఎంసెట్లో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ లేదు. తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఎగ్జామ్ రాసినా సరే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది అవసరం. సో ఏపీ ఎంసెట్కి ఇంటర్మీడియట్ మార్క్స్ అవసరం, తెలంగాణ ఎంసెట్కి ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది అవసరం లేదు. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.